రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీ వాద్రానో ప్రధానమంత్రి అయితేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమితో మళ్ళీ అధికారంలోకి వస్తేనో బీసీసీఐ సెలక్షన్ చేసేటప్పుడు బీసీలు ఎంతమంది ఉండాలి, ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మళ్ళీ బౌలర్లలో ఆ, ఆ, ఈ కుల సమీకరణాలు ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉండాలి, అలాగే ఓబీసీ కోటా ఉండాలి, అలాగే బ్యాట్స్మెన్స్లో ఉండాలి. ఇట్లాంటిది ఏమన్నా ఉత్తర్వులు ఏమన్నా ఇస్తారేమో తెలియదు. ఎందుకంటే ఒక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇండియా టీ20 జట్లో సూర్యకుమార్ యాదవ్ని తప్పించడం మీదన సూర్యకుమార్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచింది, అయినా అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు, యాదవ్ కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టే తొలగించినట్టు అనిపిస్తుంది. దీని వెనకాల అమిత్ షా కొడుకు జైషా ఉన్నాడు. బీసీలు, దళితులు, మైనార్టీలపై అన్ని రంగాల్లోనూ వివక్ష కొనసాగుతుంది. ఇది ఆయన చేసుకొచ్చినటువంటి ఆరోపణ. ఇంతకీ ధోనీని కులం ప్రాతిపదికన తీసుకున్నారా, ఆట ప్రాతిపదికన తీసుకున్నారా? సౌరవ్ గంగూలీని కులం ప్రాతిపదికన తీసుకున్నారా, ఆట ప్రాతిపదికన తీసుకుంటారా? ఇలాంటిదే పిచ్చని రేపుతారు నిదానంగా. అదే వీళ్ళ దరిద్రపు జబ్బు.